ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం నమ్మక తప్పని నిజమైన తెలియలేదు చిలిమిలేదు వెలుతు Hello, Namaste. Welcome to another episode of Ramuism. Prema, one of the most beautiful emotions given to humankind. ప్రేమని వర్ణించడానికి కావ్యాలు, కవిత్వాలు, పుస్తకాలు, కథలు ఎన్ని కూడా చాలలేదు. బట్ రామ్ గోపాల్ వర్మ గారు ప్రేమ గురించి ఏమంటారు తెలుసుకుందాం. How do you define love? Simple love అనేది it's a very I would say ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. ఎంత బాగా చెప్పాడు రాత్రయ్య. ఆయన వింటారా వినరు కదా. రే నువ్వు ఆపరా. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. రే ఈ పాట కూడా రాసింది ఆత్రేయ. అయినా నువ్వేంట్రా, పరిచయం లేదు, మాట్లాడలేదు, డైరెక్ట్గా లెటర్ ఇచ్చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? 3 నెలలుగా ఫాలో అవుతున్నాను. ఆ విషయం దానికి కూడా తెలుసు. ఆ మాత్రం తెలుసుకోలేదంటావా? అది నన్ను నమ్మంటావా? ఫాలో అయ్యే ప్రతి అమ్మాయిని ప్రేమిస్తే అసలు ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్యూలే ఉండవు. అయినా ఆ అమ్మాయికి నువ్వు నచ్చినా నీ అప్రోచ్ నచ్చలేదేమో. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? చేసే ముందు అసలు నీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటి? it is possessing you. ఒక దెయ్యం పడినట్టు పట్టేస్తుంది. నీ మైండ్ని, బాడీని అన్నిటిని ప్యారలైజ్ చేసేసి ఇట్ విల్ స్టే దేర్. ఇంచుమించు అలాంటిదే. ఏంట్రా ఇంచుమించు? నిన్న అమ్మాయి రిజెక్ట్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే నీకు అంత సీన్ లేదు. నా దృష్టిలో మనం ప్రేమించిన అమ్మాయి కోసం మనకిష్టమైంది వదిలేసినా మనం అంతే హ్యాపీగా ఉండాలి. అదిరా ప్రేమంటే. ఏంటి బాబు అన్నా, ఇంకోసారను అర్థం కాల. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి నచ్చితే నాకు బాగా నచ్చిన స్మోకింగ్, డ్రింకింగ్ నేను మానేయాలి. ఒకవేళ మానేసినా నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో అంతే హ్యాపీగా ఉండాలి. అది నా డెఫినేషన్. ఎగ్జాక్ట్లీ, నాది కూడా అదే ఫీలింగ్. అంటే ఇంకా యాక్సెప్ట్ చేయలే కదా. అరే నాకేం చేయాలో అర్థం కావట్లేదురా, నువ్వే చెప్పు. సరే, రేపు నువ్వు మళ్ళీ వెళ్ళి అసలు ఎందుకు రిజెక్ట్ చేసిందో కనుక్కో. దాన్ని బట్టి ఏదో ఒకటి ఆలోచిద్దాం. అంతేనా? మరీ ఎంత భయం ఏంట్రా? భయం ఏంటి? రేపు మనం వెళ్తున్నాం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా 10 కాలాల పాటు ఉండి ఇలాగే మీ రామోయిజంతో మమ్మల్ని అందరినీ ఏమనాలి, ఎన్లైటన్ చేస్తూ ఉండాలి. ఎన్లైట్ అవ్వరు, కానీ నా ప్రయత్నం నేను చేస్తా. మీ వంతు కృషి ఏదో ఉడతా భక్తిగా. బాబు ఆ సిగరెట్ ఆపవు నువ్వు. ఆపేసి నీలా లాలీపాప్ తినాలా? ఎల్రా బాబు, నీకు దండం పెడతాను వెళ్ళరా. ఏంటి రైడ్? వెళ్ళరా బాబు, నీకు దండం పెడతాను. చెప్పురా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి
ఎందుకు ఫాలో అవుతున్నావు? నా పేరు విశాల్. అయితే నిన్న మీకు లెటర్ ఇచ్చాను కదా, ఏం లెటర్? అదేంటి నిన్న మీరు తీసుకున్నారు, మధ్యలోనే చించేశారు చదవకుండా. కదా, అంటే దాని మీనింగ్ ఏంటి? రైటింగ్ అర్థం కాలేదా? రేయ్, అమ్మాయి వచ్చింది 5 నిమిషాలు ఆపచ్చు కదా. మీరే వాళ్ళకి 5 అడుగులు దూరం నుంచోవచ్చు కదా. నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. మీకు అలవాటు ఉంటే స్మోక్ చేయొచ్చు. నో ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్, ఐఎమ్ స్ట్రిక్ట్ వెజిటేరియన్. లాలీపాప్లు మాత్రం తింటుంటాడు. నీ అబ్బా పరువు తీకరా. తినమ్మర్. హాయ్. హాయ్. అనీషా, ఈ ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీ పేరు బాగుంది. థ్యాంక్ యూ. మా వాడి కోసం చాలా టెన్షన్గా ఉంది. యా, నాకు కూడా అదే టెన్షన్గా ఉంది. అవును, మీ ఫ్రెండ్ మా ఊడిని ప్రేమిస్తుందా? ఏమో, నాకేం తెలుసు. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. అవును, బట్ అమ్మాయిలు అబ్బాయిలు అంత ఓపెన్గా ఉండరు. ఓ, మీ ఫ్రెండ్ పేరేంటి? నిషా. నిషా, అనీషా పేర్లు కలిసి అని మీరు కలిసారా? నో, అలా ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. ఓ, రే మనోడు వస్తున్నాడు రా. ఓకే, బాయ్. రేయ్, ఆ అమ్మాయి చాలా మంచిది, నువ్వు ఎంటర్ తన లైఫ్ కంపు చేయకు. మంచిదంటున్నావు కదరా, ఇంకేడు. జనరల్గా మంచి అమ్మాయిలు అందరూ నీలాంటి ఎదవలకే కదరా పడతారు. ఓ, రే విశాల్ కూడా వస్తున్నాడు రా. మనోడు బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే రిజల్ట్ నెగిటివ్ అనుకుంటా. డిస్కషన్స్ ఏమైనా ఉంటే రాత్రి చూసుకుందాంరా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. ఇప్పుడు నన్ను వదిలే. ఎరా రే, ప్రేమ అనేది ఇలా పొగలా వదిలేస్తే అది లోపల క్యాన్సర్లా పెరిగిపోద్దిరా. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు దాన్ని వదిలేసావు అనుకో, తనలో ప్రేమ పెరిగి నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. అసలు ఆ అమ్మాయి ఏమంది? బూతులు తిట్టిందిరా మావా, ఆ? ఎన్నెన్ని మాటలు అన్నదిరా. ఓ. అసలు అమ్మాయి చాలా హార్ష్గా తయారైపోయారా, హార్ష్గా తయారైపోయారు. అసలు అబ్బాయిల మనసులు ఎంత సున్నితంగా ఉంటాయిరా. ఇష్టం వచ్చినట్టు తిట్టేసిందిరా మావా, తిట్టేసింది. ఆ అమ్మాయిలు అంతేరా, పైకి చాలా సెన్సిటివ్గా కనిపించిన లోపల మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అదే అబ్బాయిలు పైకి పోటుగాళ్ళలాగా కనిపించిన మనసులు పసి హృదయాలరా, చాలా మృదువుగా ఉంటాయి. ఏది మన ఎంటీఆర్ గులాబ్ జామ్ లాగా. అదేం పోలికరా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయిని వదిలే. కొన్ని రోజులు హ్యాంగ్ ఓవర్లా కొంచెం కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత హ్యాపీగా ఉంటుంది. వదిలేదే లేదు, రేపొద్దు నేను తెలిపోవాలంతే. ఏ ఎక్కడికి వెళ్తా, కూర్చుంటే ఈ రోజుతో ఆడి ప్రాబ్లం సాల్వ్. నీకు తెలుసు? ఎందుకంటే నేను వాడిని వెళ్ళు వెళ్ళు అని ఫోర్స్ చేసినా వెళ్ళలేదు.
ఈరోజు వద్దు వద్దు అని మోటివేట్ చేసినా వినలేదు. అసలు లవ్వర్కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఇదే, ఎవడి మాట వినపోవడం. ఇందాడి నుంచి చూస్తున్నాను తెగ మీసేస్తున్నావు. బీరు దగ్గర వాళ్ళు బాగానే ఉన్నావురా, పెప్సీ తగ్గితే తినేస్తున్నావు. అయినా ఈ కాలంలో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ చేత బీరు తెప్పించుకుని తాగుతుంటే నువ్వు ఇంకా ఈ పెప్సీ తాడాలు పులిహోరలు తింటావేట్రా? బ్యాచ్ పరుగు తీస్తావు నువ్వు. రే నన్ను అనకరా, నాలా ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు. మీరు తాగేది కక్కింది కడగడానికి, మీరు తాగి పిచ్చగా వాగిన సొల్లు నిండడానికి, మీరు తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్ళడానికి. సారీ. నీతో మాట్లాడాలి. నిన్న మాట్లాడావుగా. నిన్న వేరు, ఈరోజు వేరు. ఓ ఏంటో చెప్పు. ఐ లవ్ యూ. ఆ? నీకన్నా వీరప్పనే బెటర్ తెలుసా? క్రిమినల్ అయినా సినిమాల్లో బాగా ఎక్స్ప్రెస్ చేశాడు. నువ్వేమో సినిమా డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తావు, నాకంత సీన్ లేదు. నిన్ను చూసి నేను టెన్షన్తో మాట్లాడవు తెలుసా? ఎందుకు టెన్షన్? అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక. నిజంగా నేను ఎలా రియాక్ట్ అవుతానో నీకు తెలీదా? అంటే అంటే ఎందుకలా అరుస్తున్నావు? ఏమైనా సినిమా అనుకుంటున్నావా? త్రీ ఇడియట్స్, త్రీ మస్కటీస్, జిందగీ నా మిలేగి దోబారా, దిల్ చాతా హై, మొన్న ఈ మధ్యన వచ్చిన ప్రేమంతో సహా ప్రతి దాంట్లో బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురే ఉంటున్నారంటారా అనిపించింది. ఇప్పుడు మనల్ని ఎలా చూస్తుంటే బెస్ట్ ఫ్రెండ్స్ లక్కీ నెంబర్ 3 ఏమో అనిపిస్తుందిరా. అరే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ల్యాప్టాప్ మర్చిపోవురా. ఇప్పుడు అదంత అవసరమా? అయినా నా బాధ అంతా నీ మీదేరా. ఇంకొన్ని రోజుల్లో నేను సెటిల్ అయిపోతాను, ఆ తర్వాత నువ్వేమైపోతావు అనేరా నా బాధ అంతా. మరీ అంత పాజిటివ్ థింకింగ్ పనికిరాదురా. రిజల్ట్ తేడా కొడితే డిసప్పాయింట్ అవుతావు. ఏమవ్వదు. నీకు అక్కడ విషయాలు కూడా కనిపిస్తున్నాడు, నాకు నేను కనిపిస్తున్నా. రేపు పొద్దున నేను అనీషా వాట్సాప్లు, టెక్స్ట్ మెసేజ్లు, కాల్స్. అబ్బో నీకు ఇవన్నీ అర్థమవు. కానీ ఆయన చూసే అలా మాట్లాడుతున్నాడు. తెల్లారులు ఇదే. ఇప్పుడు ఎప్పుడైతే అమలు కానీ పద మన రెస్ట్ తీసుకుందాం. అవునరా, నువ్వు ఈ గెడ్డలు అవి తీవేంటి? దానికి ప్రాణం లేదు కాబట్టి బతికిపోయిందిరా. వీళ్ళ కోసం మనం కలవడం ఏంటో. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఫ్రెండ్సే కదా. అంటే ఇదంతా వాళ్ళ కోసమేనా? అంతే కదా. అవును, నిన్న మీకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేయలేదు. అవునా? చూడలేదు. నిజంగా చూసుంటే యాక్సెప్ట్ చేసేదాన్ని కదా. అవును, మీ
మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా? ఏంటి? అంత షాక్ అవుతారేంటండి? ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. లేదు. ఏ? ఎందుకు? అదేంటి లవ్ అనేది అనుకుని చేసేది కాదు కదా, అది జరగాలంతే. అది జరిగినట్టు మనకు కూడా తెలియకూడదు. ఏమావిడ థియరీలో అనుకున్నాయి. ఏంటి? అంటే ఏం లేదు, ఇప్పుడు వరకు మీకు ఎప్పుడు అలా అనిపించలే? లేదు. లేదా? ఎలా తెలుస్తుంది? సినిమాలో స్లో మోషన్లో వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా ప్లే అవుతుందా? ఏమో, రావచ్చేమో. టైం అవుతుంది, వెళ్తాను. సరే వెళ్ళండి. నిన్నేంటి కాల్ అలా కట్ చేసేసావు? అంటే వేరే అబ్బాయి కాల్ వెయిటింగ్లో ఉన్నాడు అందుకే. ఏంటి? అంటే నువ్వు అలాంటిదే ఏదో అనుకుంటావు కదా. అలా ఏం లేదు, క్యాజువల్గా అడిగాను. క్యాజువల్గా అడిగావా? ఇంతకీ ఎందుకు కట్ చేసావు చెప్పు. ఇంకా ఎంతసేపు అని అలా మాట్లాడతావు? అప్పటికే 1 hour అయింది. బాగుంది కదా. ఇంకా ఎన్ని రోజులు బాగుంటుంది? 6 months? 1 year? తర్వాత నీ ఫోన్లో నా పేరు చూస్తేనే చిరాకు పడతావు. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ బోరింగ్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. హే, సినిమాకి వెళ్దామా? నేను రాను. ఎందుకు రావు? బాగుంటుంది కదా. ఏంటి బాగుండేది? నేను రాను. సరే మరి, ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తాను, దానికి నువ్వు నవ్వితే నాతో సినిమాకి వస్తావు, లేదంటే నీ ఇష్టం. ఏంటి నీ జోక్ మీద నీకు అంత నమ్మకమా? నువ్వు ఓకే అంటే నీకే తెలుస్తుంది కదా. సరే చెప్పు. ఒక యూకేజీ పిల్లడేమో స్కూల్కి వెళ్ళను, పని చేసుకుంటా అమ్మా అన్నాడంట. దానికి వాళ్ళమ్మేమో యూకేజీ చదివిన నీకెవరు ఉద్యోగం ఇస్తారా అందంట. ఎల్కేజీ అమ్మాయిలకి ట్యూషన్ చెప్తానమ్మా అన్నాడట. ఇది ఒక జోకా? నా లైఫ్లో ఇంత వర్స్ట్ జోక్ వినలేదు నేను. బట్ మూవీకి వస్తా, బీ రెడీ. ప్రేమ శ్వాసే చేరేనే నాలోనా, తీపి కలలే కలిగేనే లోలోనా, మాయేదో ఓహో నిజమేదో అలలే ప్రేమకే గుర్తులా, ఉప్పొంగే వరసే ఆగేనా కాస్తైనా, ఎగిరే పక్షుల్లో నేనేగా ఉన్నట్టు, నేలంతా కను పాపల్లో బందీగా ఉన్నట్టు,
కనబడి మనసునైక నువ్వు చొరబడి అడుగులే సంగీతమై నా ప్రతి కదలిక నీ చెంతకై గలడం జరిగనే విగలడం జరిగనే నాలో నీవే కిరణమై ఉండవా చా అంత కటింగ్లు ఇవ్వద్దురా రే, నాకంతా తెలుసు. నువ్వు సిగరెట్లు మానేసినప్పుడే నాకు అర్థమైంది. ఏంట్రా నీకు తెలుసు? మమ్మల్ని అడ్డం పెట్టుకుని మీరు చేసినవన్నీ. అలాంటిదేమి లేదురా. చా ఎంతకెప్పుడు చెప్తున్నా? అదేరా కొంచెం భయంగా ఉంది. మరి నా దృష్టిలో లవ్ అంటే అది ఇది అని చెప్పి తెగ మోటివేట్ చేసా. నీ వరకు వస్తే గానీ అర్థం కాలేదా? నిజమేరా, ఒక పని చేయొచ్చు కదా, నిషాన్ అడిగి తనకి నేను ఇష్టమో కాదో ముందే కనుక్కోవచ్చు కదా, కొంచెం టెన్షన్ తక్కుద్ది. ఐడియా బాగుందిరా, కానీ నేను అడగను. నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు తను ఒప్పుకుంటుందా లేదా నువ్వు టెన్షన్ ఉంటుంది కదా, అది నువ్వు మిస్ అవ్వకూడదు. ఫీలింగ్ మిస్ అయినా పర్లేదురా, కానీ అమ్మని మాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకూడదని ఇక్కడ కూర్చుంటే సరిపోదు, లేదంటే మీది ఆ రవిగడ పొజిషన్ అవుద్ది. ఆడి పొజిషన్కి ఏమైంది? ఏమవుద్ది, ఆడి గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ప్రేమలో పడకముందు ఆ అమ్మాయి మీద ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత లేదు. ఈ గ్యాప్లో ఇంకోటి కనెక్ట్ అయింది. రేయ్, అది అసలు లవ్వేనారా? రే, నువ్వు మరీ ఓవర్ చేయకురా. నిషా నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నువ్వేం చేసి ఉండేవాడివి? ఆ అమ్మాయిని తలుచుకుని ఉండిపోవు కదా. రియాలిటీలోకి రా. అందుకని మళ్ళీ ఇంకొని లవ్ చేస్తుందా? మరి అబ్బాయిలు అలా ఉన్నారు. ఎవరెప్పుడు విడిపోతారా, మనం ఎప్పుడు తగులుకుందామని చాలా మంది అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారు. ఇలా ఎంతసేపు? ఏంటి? ఇలా మాట్లాడకుండా ఉండడం ఎంతసేపు? ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా. దేని గురించి అంటున్నారు? ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడమే కాదు, దాచడం కూడా కష్టమే. అంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది. చాలా రకాలుగా ప్రిపేర్ అయ్యాను, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఐ లవ్ యూ. ఇదే కదా నువ్వు చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. నీ ఫీలింగ్ నాకు కన్వే అయింది. నేను నీలా భయపడలేదు, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేసిన విషయం నాకు ముందే తెలుసు. ఇప్పుడు కూడా నేను రిప్లై కోసం వెయిట్ చేయలేదు. సో అంతే కదా. అంతే.
ఓకే వెళ్తాను మరి. అసలు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇద్దాం అనుకుంటే మన ఫేస్కి సెట్ అవ్వదు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? నీకు ప్రపోజ్ చేసిందా? నీ లవ్ యాక్సెప్ట్ చేయడం ఎక్కువ అనుకుంటే నీకు ప్రపోజ్ చేసిందా? అయినా ఈ అమ్మాయిలు తెలిసి ఎందుకు తప్పు చేస్తారో. అరే నేను ఈ విషయం అర్జెంటుగా నిషాక్ చెప్పాలరా, వస్తాను. ఈ నెల లవ్ చేసిందిరా అమ్మాయి. ఈ పాటకు వాళ్ళిద్దరు చెప్పుకొని ఉంటారు కదా. అంతేరా, ఈ అమ్మాయిలు ఎవరిని ఎందుకు లవ్ చేస్తారో తెలీదు. అరే ఈ లవర్స్ ఏంట్రా 24 గంటలు ఫోన్లో మాట్లాడుకుంటారు, వేరే పనేం లేనట్టు. నిజమేరా, అడ్డమైన సోదంతా మాట్లాడుకుంటారు. హలో, ఏంటి అర్జెంట్గా కలవాలా? వస్తున్నా. అర్జెంట్గా కలవాలంటుందిరా. ఒరే నీకు దండం పెడతా నాపరా, చూడలేకపోతున్నాను రా నువ్వు నీ యాక్టింగ్లు. హలో, హలో, ఎక్కడున్నావు? కాలేజ్లో. నీకు విషయం చెప్పాలి. ఏంటి? అమర్కి అనిషా ప్రపోజ్ చేసింది. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. తెలుసా? నేనే ముందు చెప్పి నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. నువ్వు ఇలాంటివి ట్రై చేయకు. హాయ్, ఒక్క నిమిషం, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే. ఏంటి సడన్గా పిలిచి ఏం మాట్లాడు? డ్రెస్ బాగుందా? నీతో సీరియస్గా ఒక విషయం మాట్లాడాలి. అదేంటి సీరియస్గా? ఇప్పుడు ఎవడు కామెడీ చేశాడు ఇక్కడ? ఓ ఏంటో చెప్పు. నేను నీతో ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? దేని గురించి? రిలేషన్షిప్లో జెన్యున్గా ఉండాలన్నాను కదా, దానికోసం. అందులో అబద్ధమే ఉంది. ఇద్దరు జెన్యున్గానే ఉన్నాం కదా. నేను లేను. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ దగ్గర ఓ విషయం దాచాను. దాచావా? ఏంటది? నేను ఇంతకుముందు ఒకరిని లవ్ చేశాను. ఆ విషయం నీకు చెప్పలేదు, అంతే. ఏంటి అంతేనా? ఏంటంతే? ఇదేమన్నా చిన్న విషయమా? ఇంత పెద్ద మ్యాటర్ దాచిపెట్టి జెన్యూను అది ఇది అని ఏదేదో మాట్లాడతావా? ఏంటి ఏంటి చూపండి. చేసిందంతా చేసి. ప్రియా ఎవరు? నాకు తెలీదు అని నువ్వేమైనా చెప్పుంటే నేనేమైనా మాట్లాడేదాన్ని.
ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఏం లేదు, నిన్ను ఊరికే మీట్ అవుదామని. ఊరికేనా? ఎందుకు కాల్ చేసావు? ఊరికే. వాట్? ఏం లేదు, ఊరికే. మనకు నచ్చింది మనం చేస్తూ, ఎవరిని పట్టించుకోకుండా ఉంటూ, ఏ పిచ్చి టెన్షన్స్ లేకుండా, ఎవరో ఏదో ఫీల్ అయిపోతారని మనం ఫీల్ అయిపోతూ హ్యాపీగా ఉండే లైఫ్లో కోరుండి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ప్రేమ అంటే. నీది కూడా సేమ్ ఫీలింగా? ప్రేమ అంటే గౌతమ్ మీనన్ సినిమాలాగా సాఫ్ట్ అండ్ క్యూట్గా ఉంటుంది అనుకున్నాను రా. కాదు, అవన్నీ సినిమాల వరకే పరిమితం. నాకు నీలా ఎక్స్ప్రెస్ చేయడం రాదురా. వచ్చుంటే ప్రేమందిరితో పుస్తకాలు రాసేవాడిని. నాకు నీ ఎక్స్ప్రెషన్ అర్థమైందిరా. కానీ ఏం లాభం, అవ్వాల్సిన వాళ్ళు కావలేదు కదా. వద్దురా. ఏ మనం లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు లేకుండా మనం బ్రతకలేమా? అవునరా, నిజమే. ఈసారి నుంచి మన మధ్యన వాళ్ళ టాపిక్కే రాకూడదు. టాపిక్ ఏంటే వాళ్ళ గురించి ఆలోచిస్తానే పిచ్చొచ్చేస్తుంది. ఈ రోజు నుంచి మన లవ్ స్టోరీ ఇస్ ఓవర్. స్వామి వినాయక, వీళ్ళు మా లవ్ ఓవర్ అని చెప్పి మళ్ళీ మొదటగా వచ్చారు. ఎప్పటికైనా వీళ్ళ లవ్కి శుభం కార్డు వేయండి స్వామి. ఐ లవ్ యూ. వీడెవడో సిన్సియర్ లెవెల్లో ఉన్నాడు బాగా.
నిషా నా మాట విను. ఏంటి నీ ప్రాబ్లం? ఏమైంది నీకు? సారీ, కొంచెం ఓవర్గా బిహేవ్ చేశానా? ఓవర్గా బిహేవ్ చేస్తున్నావా? సైకోలా బిహేవ్ చేస్తున్నావు తెలుసా? అసలు అంత పొసెసివ్నెస్ ఏంటి నీకు? గ్యాప్ లేకుండా టార్చర్ పెడుతున్నావు. అనిషా నాకు ప్రియాకి ఏ సంబంధం లేదు అని నేను అన్నా. ఏదో 1 month కలిసి ఉన్నాం, దానికి నాకు సెట్ అవ్వలేదు, విడిపోయాం అంతే. అయినా ఈ విషయం నీ దగ్గర దాయడం తప్పు. అయినా ఈ విషయం నీ వరకు ఎలా వచ్చింది? సారీ. 1 డేలో చాలా జరగచ్చు, కానీ అక్కడ 1 month ఉంది. ఏమేం జరిగాయో ఎవరికి తెలుసు? చి బాబోయ్, నీ ఇమాజినేషన్ కొన్నంత పవర్ నా లవ్ స్టోరీకి లేదు. అయినా అక్కడ అంత జరగడానికి స్కోపే లేదు. రియలీ సారీ. మా ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్ నాకు కూడా రిపీట్ అవ్వకూడదని. ఏంటి నీ ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్? తనని సరిగా పట్టించుకోలేదని తన గర్ల్ ఫ్రెండ్ వాడిని వదిలేసింది. ఓ, నీ లవ్ యాక్సెప్ట్ చేయకముందు నా ఫ్రెండ్ మోసపోయింది, అందుకే నేను నీలా బిహేవ్ చేస్తుంటే. సారీ అనిషా. అసలు నేను నిన్ను ఎందుకు లవ్ చేశానో తెలుసా? ధనుష్లో ఉంటానని. ఏంటి? అంటే అందరూ అలా అంటుంటారు కదా. తెల్లగా ఉన్న వాళ్ళందరూ మహేష్ బాబు, సన్నంగా ఉన్న వాళ్ళందరూ ధనుష్ అయిపోరు. ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు, జెన్యున్గా ఉంటావని నేను లవ్ చేశాను. కానీ అందరిలాగా నువ్వు సేమే. ఓరి దేవుడా, నేనేదో మట్లలో మానవంగారు కిడ్నాప్లు చేస్తానంటే మాట్లాడతామేంటి? జస్ట్ ఒక అబద్ధం, ఆయనకు కూడా సారీ చెప్తున్నాను కదా. నేను చేసింది తప్పని నాకు అర్థమైంది. ఐఎమ్ రియలీ సారీ, బట్ అంతలా అవాయిడ్ చేయాలా? నువ్వే కాదు, నేను కూడా నేను మిస్ అయ్యాను. నేను లవ్ చేస్తున్నా నిజమే, బట్ అందుకని 24 hours నీతోనే ఉండాలి, నీకోసమే ఆలోచించాలంటే ఎలా? నాకు నా లైఫ్ ఉంది, నా స్పేస్ నాకు కావాలి. ఓకే, నాకు క్లియర్గా అర్థమైంది. ఐ డిడ్ ఏ మిస్టేక్. నేను ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇదంతా ఇక్కడితో వదిలేద్దాం. ఇదంతా మర్చిపోవడానికి నీకో గిఫ్ట్. ఏంటిది? గిఫ్ట్. ఎందుకు? బాగుంది కదా? సరే, ఇంతకీ రీమా ఎవరు? ప్రామిస్, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. మళ్ళీ అడుగుతున్నాను, ఆలోచించి చెప్పు. నువ్వెన్నిసార్లు నాగార్జున లాగా మళ్ళీ ఆలోచించుకొని చెప్పు, మళ్ళీ ఆలోచించుకొని చెప్పు అన్నా నా సమాధానం ఒకటే, నాకు తెలియదు అనిషా. సరే ఓకే అయితే. ఏంటి ఓకే? బ్రదర్ ఎక్కడికి? ప్రపోజ్ చేయడానికే. ఇద్దరులో ఎవరిని? ఇద్దరు బాగానే ఉన్నారు, ఎవరైనా పర్వాలేదు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ లవ్లో ఉన్నారు కదా. అదేంటి బ్రేకప్ అయిపోయిందిగా, తెలీదా? ఒరే మీరు మారరా? అయినా లవ్ చేయాల వద్దని క్లారిటీ లేకపోయినా పర్వాలేదు, ఎవరిని లవ్ చేయాలో క్లారిటీ లేకపోవడం ఏంట్రా? అదంతే భయ్యా, క్లీన్ అండ్ ప్యూర్ లవ్కి క్లారిటీ ఉండదు, అది అయిపోద్ది అంతే. బా అయినా వాళ్ళిద్దరు లవ్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, లవ్లో పడకముందు లవ్లో పడలేదేంటా అని బాధ, లవ్లో ఉన్నప్పుడు ఎవరికీ చెప్పుకోలేని బాధ, అదే లవ్ ఫెయిల్ అయినప్పుడు మర్చిపోలేని బాధ. సో ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే, ప్రేమ అంటే సులువు కాదురా. కరెక్ట్ భయ్యా, మరి ఇది ఎవరికేమన్నా? ఏయ్, అసలు ఇంతకీ రీమా ఎవరు? ఏమో నాకేం తెలుసు, ఏదో చిన్న రాయేసానంతే. ఓ అలా అంటావా? ఇందాక నేను ధనుషులో ఉన్నాను, సీరియస్గా చెప్పావా? ఏ నిజం చెప్పు.